కామర్స్ ప్లాట్ఫామ్ అయిన మింత్రా మాయాజాలం చాలా మందిని ఆకర్షించింది. మొత్తంగా తక్కువ టైంలోనే మింత్రా వినియోగదారులకు చేరువైంది. అయితే ఇప్పుడు మింత్రా ఆర్థిక మోసానికి పాల్పడిందంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఫ్లిప్కార్ట్ యాజమాన్యంలోని ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని సంబంధిత కంపెనీలు, డైరెక్టర్లపైన ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 కింద 1654.35 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కేసు నమోదైంది. విదేశీ పెట్టుబడులంటూ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడి భారీగా నిధులు విదేశాలకు మళ్లించినట్లు సమాచారం. కేసు బెంగళూరు జోనల్ ఆఫీసులో సెక్షన్ 16(3) కింద దాఖలైంది. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే, మింత్రా పైన ఉన్న ఆరోపణల ప్రకారం మింత్రా తమ వ్యాపారాన్ని హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీగా పేర్కొంటూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. అయితే వాస్తవంలో ఈ కంపెనీ మల్టీ బ్రాండెడ్ రీటైల్ ట్రేడ్ చేసిందని ఈడీ ఆరోపించింది. భారతదేశ FDI విధానాల ప్రకారం మల్టీ బ్రాండెడ్ రిటైల్ ట్రేడింగ్లో విదేశీ పెట్టుబడులపైన కఠినమైన పరిమితి ఉన్నాయి. హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాలకు 100% FDI అనుమతి ఉంటుంది. కానీ మింత్రా తమ వస్తువులను పూర్తిగా అంటే 100% వెక్టార్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించింది. అయితే ఇది అదే గ్రూప్ కంపెనీకి చెందింది కావడం విశేషం. అలా ఈ వెక్టార్ ఈ కామర్స్ తర్వాత ఆ వస్తువులను రిటైల్ కస్టమర్లకు విక్రయించింది. ఇలా చేయడం ద్వారా మింత్రా B2C అంటే బిజినెస్ టు కస్టమర్ లావాదేవీలను B2B అంటే బిజినెస్ టు బిజినెస్గా, తర్వాత B2Cగా విభజించి FDI నిబంధనలను ఉల్లంఘించింది. FDI నిబంధనల ప్రకారం హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాలు తమ గ్రూప్ కంపెనీలకు కేవలం 25% వస్తువులను మాత్రమే విక్రయించాలి. కానీ మింత్రా 100% వస్తువులను వెక్టార్ ఈ కామర్స్కు విక్రయించింది. ఇక ఈ స్కామ్లో మింత్రా ఏకంగా 1654.35 కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులను అనాధికారికంగా ఉపయోగించింది. సోషల్ మీడియాలో ఈ మొత్తాన్ని 165 కోట్లని కొన్ని తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారిక ఈడీ ప్రకటనలు, విశ్వసనీయ వార్తల నివేదికలు మాత్రం 1654.35 కోట్లని చెప్తున్నాయి. అయితే ఈ కేసు పైన మింత్రా స్పందన భిన్నంగా ఉంది. తమకు ఈడీ నుంచి ఎలాంటి ఫిర్యాదు కానీ, కేసుకి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ అందలేదని, అయినా సరే అధికారులతో సహకరించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొంది. మరి రానున్న రోజుల్లో ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి.